నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 అడుగుల గోతిలో బొందపెట్టాలి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్య. రాజకీయాలు ముఖ్యం కాదు, యువత భవిష్యత్తే ప్రధానం. విద్యుత్ శాఖ మంత్రి గుంటకర్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్య. ప్రజలకు మెరుగైన పరిపాలనకే నూతన భవనాల నిర్మాణము. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వెల్లడి. ప్రకృతి వైపరీత్యంతో వేలాది మంది పౌరుల మృతి విషాదకరం. మహబూబ్ నగర్ లో కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళి. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 అడుగుల గోతిలో బొందపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన చేపట్టిన హాస్యహార్ జోడో పాదయాత్ర మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి ముత్యాలమ్మ దేవాలయం సమీపానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందని, కానీ ఇప్పుడు పేదింటి సొంతింటి కలగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, తాము అధికారంలోకి వస్తే వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా రేప్ కేసులు జరిగినా బీఆర్ఎస్ నాయకులే ఉన్నారని, ఇసుక మైను వైను దందాలు అన్ని నాయకులే చేస్తున్నారని మండిపడ్డారు. పోడు భూముల పట్టాలే కాదు, అసైన్మెంట్ భూములు మాకిచ్చి మా గ్రామాలలో మా ఆత్మగౌరవం పెంచి, భూమి అంటే కన్న తల్లితో సమానం, కన్న బిడ్డలని ఎంత ప్రేమగా మేము చూసుకున్నామో, మాకు ఇందిరమ్మ ఇచ్చిన భూమిని అంతే జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఇవాళ పోడు భూములు హరితారం పేరు మీద ఫారెస్ట్ అధికారులు వచ్చి మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. జరుగుతాయి అక్కడ టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాడు. ఎక్కడ మైనింగ్ దోపిడీ జరుగుతాయి అక్కడ మైనింగే ఉన్నది. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నది. ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తే 30,000 మంది నిరుద్యోగులకు, గిరిజన ఆదివాసీ సోదరులకు, మా బీసీ మిత్రులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎందుకు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మించలేదని చెప్పి నేను అడుగుతున్నా. వీటన్నిటికీ కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? చంద్రశేఖరరావు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న చంద్రశేఖరరావును, ఆయన సామంత రాజైన శంకర్ నాయకును పొలిమేర్లు దాటి వరకు తరమాల్సిన బాధ్యత ఇక్కడున్న మిత్రులకు లేదా? తెలంగాణ సమాజంలో పోరాట పటిమ ఉన్న ఈ గడ్డ చంద్రశేఖరరావు కాదు, నీ అబ్బ లేకపోతే నీ దొడ్డి దగ్గర మొరిగే కుక్కలు వచ్చినా పంటబుద్ధి తొక్కి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని నేను చెప్తున్నా. మీ దోపిడీని ఎదిరించడమే కాదు, ఇవాళ నేను సూటిగా అడుగుతున్న చంద్రశేఖరరావు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పన్నుల రూపంలో కట్టే, ఆ పన్నుల రూపంలో వచ్చిన సొమ్ముతోనే 2,000 కోట్లు పెట్టి ప్రగతి భవన్ నిర్మించినావు కదా. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, యువకుల భవిష్యత్తే ప్రధానమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డైరీ యూనిట్ కోసం గతంలో పెన్పహాడ్ మండలము మాచారంకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడికి ఆయన రుణం మంజూరు చేయించారు. అయితే నష్టం రావడంతో లోన్ తీర్చలేకపోతున్నానని తనను కలిసిన సందర్భంగా డైరీ నిర్వహణపై పలు సూచనలు చేసి మరో 4 బర్రెల కోసం 2 లక్షలు ఇస్తానన్న మంత్రి భరోసా ఇచ్చి అతనిలో ధైర్యం నింపారు. తనకు 2 లక్షలు సహాయం చేస్తాను అనడంతో షాక్ తిన్న శ్రీకాంత్ చెమ్మగిల్లిన కళ్ళతో మంత్రిని హత్తుకొని జైకొట్టాడు. తనలాంటి యువకుల పట్ల అమాత్యుడి ప్రేమకు సలాం కొట్టాడు. ఇప్పుడు నీకు ఈ ఊరు పాటలు కొనిస్తే నేను చేసుకోగలుగుతా సార్ అంటే
నేను రెడీ కూడా నేను 4 బట్టలు రెడీ కొనిస్తాను. నేను చెప్తా మన వారం నాడు పంపుతా బిడ్డ నీకు. ఇప్పుడు అందరికి ఇచ్చినావు అది నేను నాడు చూడలే కదా కాబట్టి నేను చెప్తున్నా అదే 4 బట్టలు చూసుకుంటే నీకే కొనిస్తాను. నువ్వే చూసుకో. బొబ్బాయి ముఖంలో ఇస్తాను. వారంలో ఏం బరే నచ్చుతుంది సరే సార్ కొనిపించేసి మంచి సార్. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలనే ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మిస్తున్నారని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్నగర్లో 6 కోట్లతో చేపట్టిన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని చైర్మన్ కుందూటి నరేందర్తో కలిసి ఆయన ప్రారంభించారు. నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేయాలంటే అంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాగు గారికి అదేవిధంగా నారెడ్డి సాగు గారికి అదేవిధంగా గౌరవ జడ్పీటీసీలకు, గౌరవ కౌన్సిలర్లకు, మాజీ చైర్మన్ గారికి, జిల్లా పరిషత్ రమేష్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత నారాయణ గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లకు, పుర ప్రముఖులకు, పాత్రికేయులకు, ఈ మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. తొలుత మేజర్ గ్రామ పంచాయతీగా స్టార్ట్ అయిన షాద్నగర్ పట్టణం 2013 ఆగస్టులో మున్సిపాలిటీగా ఏర్పడ్డది. తర్వాత స్పెషల్ హాస్పిటల్ వరకు నడిచింది. 2019 కూడా 2014 నుంచి 2019 వరకు ఫస్ట్ మున్సిపల్ కార్యవర్గం పనిచేసేది. తర్వాత సెకండ్ కూడా వచ్చే ఈ పురపాలక కార్యవర్గం పనిచేస్తుంది. ఇది 2018 సెప్టెంబర్ 5 తారీఖు నాడు మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు చైర్మన్గా మా విషయం ఉండే. సిరియా, తుర్కియా దేశాలలో ప్రకృతి వైపరీత్యంతో వేలాది మంది పౌరులు మరణించడము అత్యంత విషాదకరమైనదని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘము ఏఐపిఎస్ఓ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ నివాళులర్పించింది. భూకంప మృతులకు సంఘం ఆధ్వర్యంలో సంతాప సూచనగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏఐపిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు కె లక్ష్మణ్ గౌడ్, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, ప్రధాన కార్యదర్శి అనీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నా కూడా మరి మానవ తప్పిదాలు
నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రకృతిని విధ్వంసం చేసే మరి పరిస్థితి కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి ఆ ప్రకృతి మానవుడు ఏదైతే ప్రకృతిని విధ్వంసానికి మరి కూడుకోవడం జరుగుతుందో శవాలు టీవీ ఛానల్లో వితరణగా కనిపిస్తున్నాయి. శిథిలమైన భవనాలు, దత్తనూర్చిన శరీరాలు, చేతులు కాడేటటువంటి శవాలు. వాళ్ళను ప్రపంచంలో జరుగుతూ ఉన్నటువంటి ఇటువంటి ఘటనలకు ఇటువంటి విపత్తుకు మనం సంఘీభావంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారికి సానుభూతి సంతాపం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే ప్రపంచంలో ఎక్కడ విపత్తు జరిగినా దాన్ని ఒక ప్రపంచ కార్మికులుగా తర్వాత మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి మొత్తం విప్లవాన్ని తీసుకొచ్చేటటువంటి వాళ్ళుగా మనం మార్క్సిస్టులుగా మొత్తం ప్రపంచాన్ని సంక్షేమాన్ని కోరుకునేటటువంటి వాళ్ళుగా మనం తప్పనిసరిగా వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రతి గ్రామము, ప్రతి తండా, ప్రతి గూడానికి చేర్చాలని మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గము తేల్దేవరపల్లిలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డిండి మండల కేంద్రానికి విచ్చేసిన ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే నక్కలగండి ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ జాల నరసింహారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేసి దాని కొనసాగింపుగానే వివిధ రాష్ట్రాల్లో మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఆదేశానుసారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ దేశంలో భారతదేశాన్ని మతతత్వంగా విడదీయాలనుకున్న విచ్ఛిన్నకరమైన శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ దేశాన్ని ఏకత్వంలో భిన్నత్వంగా ఉంచాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం. మూల సిద్ధాంతం కూడా అదే. కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి భారతదేశ నిర్మాణమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. అందుకనే కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసి సహజీవనం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి ఈ దేశంలో ఈ ప్రపంచంలోనూ ఎవరు ఏ జాతీయ నాయకుడు 4000 కిలోమీటర్లు నడిచిన నాయకుడు లేడు. కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే ఈ పాదయాత్రను చేసినారు. దాని కొనసాగింపుగానే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు 6వ తారీఖు నాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ములుగు నుంచి ఈ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ దేవరకొండ నియోజకవర్గంలో తెల్దేవరపల్లిలో మహాలక్ష్మమ్మ గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని, సేవలాల్ మహారాజ్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క సందేశం ఉందో దాన్ని ప్రతి మూలకు, ప్రతి ఒక్క అట్టడుగున్న స్థాయికి, ప్రతి గ్రామానికి, ప్రతి తండానికి, ప్రతి గూడానికి వారి సందేశాన్ని చేర్పించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఈ కార్యక్రమాన్ని ఇవాళ మొదలుపెట్టినాం. త్వరలోనే ఈ నియోజకవర్గంలో మొత్తం కూడా ఈ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో చిన్న చిన్న ఒడుగులతో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చాలా గ్రామాల వారిగా బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. త్వరలో ఈ డిండి మండలంలో కూడా గ్రామాన తండన పాదయాత్ర చేయబోతున్నాను. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తాం. తప్పకుండా దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా శాసనసభ్యులుగా గెలిచేటువంటి అవకాశం ఈ నియోజకవర్గంలో ఉందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఏదైతే కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ మీకు అందరికీ తెలుసు. ఏవైతే డిండి ఎత్తిపోతల పథకం అన్నాడో, డిండి ఎత్తిపోతల పథకం ఇవాళ వరకు ఎక్కడ కూడా పనులు జరగనట్టు పరిస్థితి. కేవలం సింగరాజపల్లి కాడ కట్టేసినారే తప్ప ఎక్కడి నుంచి నీళ్లు లేదు, కాలువలు లేవు. అందుకని ఇటువంటి ఇవాళ డిండి ప్రాజెక్టు మూలకేసినటువంటి పరిస్థితి. దాంట్లో బడ్జెట్లో కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి నక్కలగండిని కానీ, అదేవిధంగా టన్నల్ని కానీ, ఎస్ఎల్బీసీ టన్నల్ని కానీ, అదేవిధంగా డిండిని కానీ
ఏవి కూడా పూర్తి చేయలేని బలహీనమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో నాయకులు ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రి గారు ఇక్కడ కుర్చీ చేసుకొని ప్రాజెక్టులను పూర్తి చేసి మీకు సాగునీరు తాగునీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినాడు. అందుకనే కాంగ్రెస్ పార్టీ జాతరలో పచ్చబొట్లు ప్రత్యేక టాటూలు వేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటచలం సూచించారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న పెద్దగట్టు గుట్టపై వెలసిన శ్రీ లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన భక్తులకు కీలక సూచనలు చేశారు. పచ్చబొట్లు వేసే వారి వద్దకు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ హర్షవర్ధన్తో పాటు ప్రత్యేక బృందాలను పంపించి వారు వేసే విధానాన్ని గమనించారు. వారి వెంట జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, భూతరాజు సైదులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ చేపట్టిన హాస్య హాత్ జోడో యాత్రలో భాగంగా వరంగల్లో తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు పాల్గొన్నారు. అయితే మొదటి రోజే పార్టీలోని ఇద్దరు నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. జన సమీకరణలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఇద్దరు నేతల మధ్య తోపులాట జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సహకరించాలని పట్టణంలోని కృష్ణవేణి హై స్కూల్లో అవగాహన కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి నాయకుడు చేగొండి మురళీ యాదవ్ మాట్లాడుతూ మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేస్తే జిల్లా కార్యాలయాలు, మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాల, ఐఐటి కళాశాల వంటి అనేకం ఇక్కడికి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జ్వాల, బంటు కవిత, సుమన్, కరెస్పాండెంట్ గడ్డం ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు కోసం నా యొక్క తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై మిర్యాలగూడ జిల్లా. జై మిర్యాలగూడ జిల్లా. జై మిర్యాలగూడ జిల్లా. We want మిర్యాలగూడ జిల్లా. మిర్యాలగూడ జిల్లా. మిర్యాలగూడ జిల్లా. మిర్యాలగూడ జిల్లా. మిర్యాలగూడ జిల్లా. కొండబలం, మానబలం, ప్రాణధనం దోసుకునే దొంగవాడు, వాని చట్టాలు ఈ దేశంలో చెల్లవు, ఇక మనదే రాజ్యం అని చెప్పేసి వాళ్ళని నిలదించి మన దగ్గర చూసినట్టయితే అల్లూరు సీతారామరాజు పోరాటం మనం చూస్తాం. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సినిమాలు కూడా. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామంలో ఎస్సీ వాడ మహిళలు, పురుషులు తమకు నీళ్లు కావాలి అంటూ నినాదాలు చేశారు. గత 15 రోజుల నుంచి తమ వాడకు నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న పట్టించుకుని అధికారులు సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీని గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి నిలదీశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ తన దగ్గర బడ్జెట్ లేదని, ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదని వాపోయారు. ప్రజల సమస్యలపై ఎక్కడంటే అక్కడ ధర్నా చేయడానికి తాను కూడా రెడీ అని స్పష్టం చేశారు. ఇంటింటికి నలా అన్నారు కదా ప్రభుత్వం, మరి ఎందుకు వస్తలేదు? మా ఎస్సీ వాడలో కంపల్సరీ మాకు నీళ్లు కావాలా, లేకుంటే ఏదైనా బోరేసేసి మాకు సౌకర్యాన్ని కల్పించాలా, కలిపేయకుండా మంచిగా ఉండదు. ఇంటికి ఒక నెల ఇచ్చింది కదా, ఇచ్చిళ్ళు కావాలి కదా మాకు. మాకు ఎందుకు వస్తలేదు? ఎస్సీ కాలనీలు ఎందుకు వస్తలేదు? కనీసం అదే ట్యాంకర్ తో పంపిస్తా అంటున్నారు. అది వాగు నీళ్ళు ఊళ్ళేమో టోటల్లీ చెరలు తీసేసి. ఎన్ని రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు? 4 నెలల నుంచి నీళ్ళు వస్తలేదు మాకు. మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నామంటే కొట్లాడుతున్నాం మేము. ఉప సర్పంచ్ అడుగుతున్నా అంటున్నాం, సరే మన ఎంపీటీసీ అంటున్నాం మేము, సర్పంచ్ అంటున్నాం మేము, ప్రతి ఒక్కరికి అంటున్నాం మేము. ఫోన్ పైకి ఇప్పుడు కూడా వాళ్ళు అర్థం చేస్తారు.
ఇప్పుడు 15 రోజుల డి గారు 15 రోజుల ఇప్పుడు సార్ 15 రోజుల నుంచి వాళ్ళకు మేము ట్యాంకర్ పాపం వాళ్ళు ఇప్పటిదాకా మాకు గ్రామ పంచాయతీలకు రాలేదు. ఇక మీకు నేను ఎస్సీకి మాట్లాడినా నిన్న, ఎస్సీ గారు ఏమన్నారు, మీకు ప్రాబ్లం నేను కరెంట్ వాళ్ళకి మాట్లాడుతాను. ఇప్పుడు మీ మిషన్ భగీరథ నీళ్ళు రావని చెప్తే మాకు సార్ మాకు ఏదైనా గ్రామ పంచాయతీ నుంచి మేము ఇది చేసుకుంటాం సార్. బోర్లన్నా మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి బోర్లన్నీ ఇది చేసుకుంటాం. ఇప్పుడు 3 ట్యాంకులు వెళ్ళిండే మనకి 8 గంటల కరెంట్ ఉండక అసలు కరెంట్ అయితే ఇప్పుడు 8 రోజుల మాకు తెలుస్తున్నది కరెంటే లేదు. మేము ఎస్సీకి పోయిన సంవత్సరమే మీకు వేసవి కాలంలో పోయిన సంవత్సరం సార్ ఏమన్నాం, మిషన్ భగీరథ దీనికి మిషన్ భగీరథకు 24 hours కరెంట్ ఉంటేనే సార్ సక్సెస్. అది ఇప్పుడు మేము సార్ వాటర్ లేకుండానే ఫోన్ చేస్తాం సార్, వాటర్ ఉండేది మేము చేయం. చూతా बनायचे धंदलायली బీఆర్ఎస్ గవర్నమెంట్ 3 ఎకరాల భూమి ఇస్తా అని ఫస్ట్ వాగ్దానం చేసిండు. అది ఒక 2-3 సంవత్సరాలు పేపర్లు కాగితాలు తిరిగిండు. మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని 2-3 సంవత్సరాలు అది తిరిగిండు. మరణ ఏమైంది, ఇప్పుడు దళిత బంధు ఇస్తా అని చూతాబాన్ అయ్యాడు, అది రాకవా. మొన్న ఏమైంది, ఇంకా 2 లక్షల కోసం కమ్యూనిటీ హాల్ ఇస్తారు, 2 లక్షల కోసం ఇస్తాను, అది చూతాబాన్ అయ్యాడు. ఇది అంతా చేసే పనులు కావు, ఏం కావు. ఇది వాస్తవం మాట. మీ అభిప్రాయం ఏంది మరి దద్దుపాటి? ఈ గవర్నమెంట్ తోని బీఆర్ఎస్ గవర్నమెంట్ తో పనులు కానే కావు, చేసేది కావు. ఇది అందరికి చూతా బనాయించే పాలసీలు. మరి లోక నాయకులు వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారా ప్రజల్ని చేసుకుంటున్నారు, తెలుస్తున్నాయి కదా ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇంకా నాగరిపై బీఆర్ఎస్ పార్టీ ఇది పెట్టిండు, ఈయన చేసుడు కాకొచ్చాడు. మిషన్ భగీరథ వాటర్ కోసం ఇప్పుడు డి గారికి మాట్లాడినాం. అతను ఇవాళ నైట్లా కరెంటు లేదు కాబట్టి మనము వస్తలేవు నీళ్ళు. ఎస్సీ గారితో మాట్లాడి ఎస్సీ గారితో మాట్లాడి కరెంట్ ఆఫీస్ యందు మాట్లాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాడు. మా నిక్వాకు మిషన్ భగీరథ పైప్ లైన్ ఒకటి కంప్లీట్ మన నిక్వా కోసమే ఇచ్చేస్తుంటున్నాడు. ఒక 5-6 రోజులు చూసిన తర్వాత మనం అంటే నిక్వాకు మిషన్ భగీరథ వాటర్ రావట్లేకనే కదా ఇదంతా. ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ ఇప్పుడు మనకు కరెంట్ లేక కరెంట్ ప్రాబ్లం ఇస్తున్నది అక్కడ వాయిలా, దానికోసం వస్తలేవు. కాబట్టి ఇప్పుడు మనం డీకి మాట్లాడితే ఒక 6 రోజుల తర్వాత ఈ నైట్ చేస్తున్నాడు. ఒక 5-6 రోజులు చూసిన తర్వాత మీకు మిషన్ భగీరథ రావు అన్న తిరిగి ఒక లెటర్ రాసిస్తాడట. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మార్గం ప్రేమలత ప్రభాకర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా గీసుకొండ ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి రీజియన్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. మండలంలోని 10 హైస్కూళ్లకు చెందిన 40 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్లో నిర్వహించిన క్విజ్ పోటీలలో గంగదేవిపల్లి ఫస్ట్, ధర్మారం సెకండ్గా ఎంపికైంది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె చంద్రశేఖరార్య, మార్గం ప్రభాకరు, ఎంఈఓ చదువుల సత్యనారాయణ, గీసుగొండ నోడల్ ఆఫీసర్ అబ్దుల్ రజాక్, గీసుగొండ కాంప్లెక్స్ హెచ్ఎం జ్యోత్స్న ప్రభ తదితరులు పాల్గొన్నారు. మరియు విద్యార్థులందరికీ నమస్తే. సైన్స్ ఉంటుంది, తర్వాత జీకే, తర్వాత స్పోర్ట్స్ 5 రౌండ్లు కండక్ట్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ సెకండ్ తీయడం జరుగుతుంది. ఇప్పుడు మన పాఠశాల ఈ గ్రూప్ నుంచి ఈ 8 టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి. 8 టీమ్స్ నుంచి ఫస్ట్ సెకండ్ తీయడం జరుగుతుంది. వీరికి మనము పాఠశాల నుంచి వచ్చిన పాఠశాలకు స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అందజేయాలనుకుంటున్నాం. ఇంకా మాకు అందుబాటులో ఉంటే పార్టిసిపేట్ అయిన అన్ని స్కూళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది నా ఓన్ మండల్. నేను కూడా గీసుకొండ మండలంలో పనిచేస్తున్నా వంచనగిరిలో. ఆల్రెడీ చాలా స్కూల్స్కి మేము ఇప్పటికే ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ మెటీరియల్. ఏది ఏమైనా మంచి క్యాష్ అవార్డు ఉంది దీనికి.
ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు వాళ్ళ పరిస్థితులు ఏంటో ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి సెలెక్ట్ అయినాక ఇప్పుడు మనకు ఇక్కడి నుంచి మొత్తం టోటల్ ఇట్లానే 6 కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 6 రోజుల 12 టీములు మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో హన్మకొండలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో 4 టీంలను 12లో 4 టీంలకు మనకు క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ టీముకు 12,000 రూపాయలు, సెకండ్ టీముకు 9,000 రూపాయలు, థర్డ్ టీముకు 6,000 రూపాయలు, ఫోర్త్ టీంకు 4,000 రూపాయలు క్యాష్ అవార్డ్స్ అందజేయడం జరుగుతుంది. అక్కడికి వచ్చిన అన్ని పాఠశాలకు ఇండైరెక్ట్గా మనం స్పోర్ట్స్ మెటీరియల్ అందిస్తాం. ఇక్కడ నుంచి 2 అందజేసినామంటే అన్ని కాంపిటీషన్స్ నుంచి వాళ్ళకు కూడా అందజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా మీకు పిల్లలకు ఏ కార్యక్రమాన్ని కూడా 100% సద్వినియోగం చేసుకొని మంచి రిజల్ట్స్ రావాలని, ముఖ్యంగా మన గీజగొండ మండల్కు మంచి పేరు తీసుకురావాలని, మీరు మంచి స్థాయిలో ఉత్తీర్ణులైతే ఆటోమేటిక్గా మీది ఉపాధ్యాయులకు కానీ ప్రధానోపాధ్యాయులకు కానీ మండల్ నుంచి నోడల్ ఆఫీసర్ కానీ పేరు రావడం జరుగుతుంది. ఇలా 10th క్లాస్ పిల్లలు ఉన్నారు మన దగ్గర. 100% అన్ని పాఠశాలలు రావాలని మార్గం ఫౌండేషన్, మా లయన్స్ క్లబ్ను మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ మీటింగ్ గురించి ఒక్క నిమిషం మన ముఖ్య అతిథి నోడల్ ఆఫీసర్ గారిని మాట్లాడచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 అడుగుల గోతిలో బొందపెట్టాలి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్య. రాజకీయాలు ముఖ్యం కాదు, యువత భవిష్యత్తే ప్రధానం. విద్యుత్ శాఖ మంత్రి గుంటకర్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్య. ప్రజలకు మెరుగైన పరిపాలనకే నూతన భవనాల నిర్మాణము. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వెల్లడి. ప్రకృతి వైపరీత్యంతో వేలాది మంది పౌరుల మృతి విషాదకరం. మహబూబ్ నగర్ లో కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.